ఇలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచాలి, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సుతుల పైసలు కానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు కానీ, అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలో. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇష్టం గొప్పడా, 10 రూపాయలు ఇష్టం గొప్పడా? 40 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? 10 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటో కోసం నాకు కొట్టాడా? ఇక్కడ ఎందుకు పెడతలేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొడితే నాకు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంతే. మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం గొప్పనా? తూతు మంత్రంగా అది ఖర్చు పెడితే గ్యారెంటీ లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పనా ఆలోచించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. పెట్టకుంటే మీకే ఇబ్బందులు. క్వాలిటీతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి, నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి. ఇక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. 40 రూపాయలు ఖర్చు పెట్టే కేంద్రం ఫోటో, మోడీ గారి ఫోటో పెట్టారా? కేవలం తూతూ మాత్రంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరిగి పడతారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్న విషయం తెలుసు కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ పార్టీ పని అంటే మాత్రం పక్కకు పోతారు, పేరంటే మాత్రం ముందొస్తారు. ఏదైనా ప్రచార ఆర్భాటాలు తప్పితే పని ఏమైనా చేయండి రా బాబు అని అంటే అట్లా చేయరు. ప్రతిసారి కేంద్రం యొక్క వాటా గురించి, కేంద్రం యొక్క పరిస్థితుల గురించి, కేంద్రం గురించి మాట్లాడే ఈ ప్రాంత నాయకులు లేదంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఈ ప్రాంతానికి నష్టం జరుగుతున్న క్రమాన్ని ఎందుకు మీ పార్టీల ముందు తేరు? వాళ్ళ యొక్క ప్రాపకం పొందడానికి ఇక పిచ్చి వేషాలన్నీ వేస్తుంటారు. ఇక్కడి నుంచి నేషనల్ మీడియాలో వస్తానికి ఎట్లాంటి అంటే ముఖ్యమంత్రిని అంటే ఎట్లాంటి పేరు వస్తుంది, లేకపోతే ఇతర నాయకులు అంటే ఏం పేరు వస్తుంది అనేది ఇది తప్పితే మీకు ఎలాంటి ఆలోచన ఉండదు. అది బండి సంజయ్ కావచ్చు, లేదంటే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేనంటున్న బండి సంజయ్ గారికి సన్న బియ్యం పథకం మీ రాష్ట్రాల్లో అమలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకానికి మీ వంతు ఆర్థిక సహకారం అందించి మోదీ బొమ్మనో, నిర్మలా సీతారామన్ బొమ్మనో, లేకపోతే మీకు ఎవరు కావాలనో బొమ్మ, మీ బొమ్మనో ఎవరినో ఒకరిని నడుపుకుంటే మంచిది తప్పితే ఇలాంటి ఏమంటే తాకట్ల మారి రాజకీయాల కోసం, లేకపోతే ఉగాది నాడు పెట్టే ప్రెస్ మీట్లన్నీ కూడా ఏదో కనీసం మీ ప్రభుత్వం చేసుకునే చెప్పడానికి కూడా కాకుండా ఇట్లాంటి పరువు తీసుకునే పనులు చేయకని చెప్పి ఆ మిత్రునికి నేను సలహా ఇస్తాను.